జై శ్రీ గణేష. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఈ కాలంలో చెరువు నుంచి మట్టి తీసి పత్రితో పూజించి అదే చెరువులో నిమజ్జనం చేయడం వల్ల ఆ చెరువులోని నీరు ప్రవహించడానికి సులువుగా ఉంటుందంట. అంతేకాకుండా ఆ వినాయకుని తయారు చేసిన మట్టి, పత్రిలు, గరిక అందులో నిమజ్జనం చేయడం వల్ల అందులోని కీటకాలు, పురుగులు చనిపోతాయంట. ఆరోగ్య గుణాలు, ఆయుర్వేదిక గుణాలు కలిగినటువంటి ఆ నీరును త్రాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావంట. పూర్వము త్రాగేవాళ్ళు, కానీ ఇప్పుడు మనము ఆలోచించి త్రాగాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, 9 రోజులు మాత్రమే మట్టి విగ్రహాన్ని పూజ చేయాలంట. 9 రోజులే దైవీ శక్తి అనేది ఆ విగ్రహంలో ఉంటుందంట. అందుకే నవరాత్రులు కాగానే మనము వినాయకుని నిమజ్జనం చేస్తాము. ఆ వినాయకుడు నిమజ్జనం అవ్వగానే వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళిపోతాడంట.